కోడింగ్ నేర్చుకునే ముందు లేదా కంప్యూటర్ సైన్స్లో ఏ జాబ్ అయినా చేసే ముందు ఈ వీడియో చూడండి, ఈ ప్లేలిస్ట్ చూడండి, మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ ప్లేలిస్ట్ నేను ఎందుకు చేస్తున్నా, ఎవరైతే బీటెక్లో ఉన్నారో, బీసీఏ, డిగ్రీ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, లేదా మీరు మెకానికల్ సివిల్లో ఉన్నారు, మీకు ఐటీలో రావాలి, లేదా ఒకవేళ మీరు మెకానికల్ సివిల్లో ఉన్నా కానీ వేరే టూల్స్ ఉంటాయి కదా మీరు యూస్ చేసేవి, దాని బేసిక్స్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటో తెలియాలి. సో ఒకవేళ మీరు ఏ డిగ్రీలో ఉన్నా కానీ మీకు కంప్యూటర్ బేసిక్స్ తెలియాలి. కాబట్టి ఈ ప్లేలిస్ట్ చూడండి, మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు 2 things, నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా, ఈ ప్లేలిస్ట్ ఎవరి కోసం చేస్తున్నా, అండ్ నేను ఎవరు. ఒకవేళ మీరు ముందు నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారంటే మీకు నేను ఆల్రెడీ తెలుసు, నా పేరు ముబషిర్ అండ్ నేను ఐటీలో 4 years నుంచి ఉన్నాను. బాగానే కోడింగ్ అదంతా చేశాను. ఇప్పుడు నేను ఉన్న కంపెనీలో ఓకే, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొంచెం మంచిగానే అయిపోయింది. ఇప్పుడు కొంచెం బిజినెస్ని డెవలప్ చేయాలి అండ్ కొంచెం మార్కెటింగ్ సైడ్ ఆ సైడ్ కూడా చేయాలి. కాబట్టి నేను కోడింగ్ కొంచెం వదిలేసి ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ అండ్ మార్కెటింగ్ సైడ్ ఆ సైడ్ కొంచెం చూస్తున్నా. స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఓకే, మన ప్రొడక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా దాన్ని మార్కెట్ చేసి ఎలా మన ఒక ప్రాఫిట్ లెవెల్లో వెళ్ళాలి అని. అండ్ మళ్ళీ ఇప్పుడు మా కంపెనీలో ఏఐ అవన్నీ మాడ్యూల్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ కొంచెం ఏఐ సైడ్ ప్లస్ మార్కెటింగ్ అంటే గ్రోత్ స్ట్రాటజీస్లో లేదా ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్ ఈ లెవెల్లో కొంచెం వెళ్తున్నా. నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఓకే కోడింగ్ సైడ్ ఏదైతే మనం ఆల్రెడీ వీడియోస్ చేసేవాళ్ళమో దాని మీద మళ్ళీ ఒకసారి చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఇప్పుడు చాలా కోర్సెస్ నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే బిగినర్స్ నుంచి అంటారు, బట్ ఏం చెప్తారు, డైరెక్ట్గా ఒక కోడింగ్ లాంగ్వేజ్ పట్టుకొని వచ్చి దాన్ని ఓకే స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. కానీ నేను ఏం చేస్తున్నా అంటే కంప్లీట్గా ఒక ఫ్రెష్గా ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నా. అందులో ఏంటి, కంప్లీట్గా కంప్యూటర్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, ఓకే ర్యామ్ ఏంటి, రోమ్ ఏంటి, సిపియు దేన్ని అంటారు, టెర్మినల్ అంటే ఏంటి, ఓకే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ అవ్వగానే మీకు అసలు కంప్యూటర్ అంటే ఏంటి, ఏది ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మనం యాక్చువల్గా ఏఐ సైడ్లో వెళ్ళాలి లేదా డేటా అనాలిస్ట్ సైడ్లో వెళ్ళాలి అంటే ఏం చేయాలి, పైథాన్ నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, అవన్నీ మనం అలా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్గా ఈ ప్లేలిస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్గా స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నాం. సో ఒకవేళ మీరు కంప్యూటర్లో కంప్యూటర్ సైన్స్లో కొన్ని కోర్సెస్ నేర్చుకున్నారు కానీ మధ్యలో ఆపేశారు, కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉండి లేదా డౌట్స్ ఉండి ఏ ప్రాబ్లం ఎలానే అవ్వచ్చు, వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఈ వీడియో మీకు కరెక్ట్. సరే కొంచెం మీకు రిపీట్గా ఉండొచ్చు, కొన్ని కొత్త థింగ్స్ కూడా నేర్చుకుంటారు, కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది, బట్ మీరు ఇంటరాక్టివ్ వేలో కూడా నేర్చుకోవచ్చు, లైక్ కామెంట్స్ చేసి అదంతా ఓకే. సో స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక టీచర్ని పట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకుంటే ఆ టీచింగ్ స్టైల్ కూడా అర్థమవుతుంది అండ్ ఒక ఫ్లోలో ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఏమేమి నేర్పిస్తానో దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు. సో ఇక్కడ నేను ఒక షీట్ ఓపెన్ చేసుకొని ఉన్నా. సో ఇక్కడ మీరు చూస్తే నా స్క్రీన్లో ఫస్ట్ మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో కంప్యూటర్ ఫండమెంటల్స్లో మనం ఏమేమి కవర్ చేస్తున్నాం, కంప్యూటర్ అంటే ఏంటి, హార్డ్వేర్ ఏంటి, ఓకే సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ ఏంటి, ఓకే అండ్ దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, విండోస్ ఏంటి, మనకి ఒక ఏదైనా అప్లికేషన్ మీద ఏదైనా ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, దాని తర్వాత టెర్మినల్ అంటాము, చాలా మనం హ్యాకింగ్ వీడియోస్లో చూస్తాము, ఏదేదో గ్రీన్ కలర్ లైన్స్లో లైన్గా వస్తుంది, టెర్మినల్ బేసికలీ. సో టెర్మినల్ ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఓకే దాని తర్వాత ఆబ్వియస్లీ విండోస్లో పవర్ షెల్ ఉంటుంది, టెర్మినల్ మ్యాక్లో అంటారు. సో అందులో మనం కమాండ్స్ ఎలా రాయాలి, ఓకే దాని తర్వాత నంబర్ సిస్టమ్ ఏంటి అంటే బిట్ అంటే ఏంటి, బైట్స్ ఏంటి, ఇవన్నీ మీరు కొంచెం విని ఉండొచ్చు మీ క్లాసెస్లో, బీటెక్లో కానీ ఇంటర్లో కానీ 10th కానీ విని ఉండొచ్చు, ఓకే బట్ ఇది యాక్చువల్గా ప్రాక్టికల్ వేలో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, లైక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, ఓకే మీరు ఒక కోడ్ రాసి రన్ చేస్తే అది ఎలా రన్ అవుతుంది, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అల్గోరిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్స్ ఏంటి, సుడో కోడ్ ఏంటి, ఇవన్నీ స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ అ కంప్యూటర్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే మీకు ఇక్కడ కనిపిస్తుందా, సో ఓకే నేను దీన్ని ప్లస్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ సో కంప్యూటర్ అంటే ఏంటి, ఫండమెంటల్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఓకే ఇదంతా ఈ వీడియోకి సిలబస్. ఓకే దీని తర్వాత మనం
ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మనం చాప్టర్, లైక్ ఫస్ట్ వీడియోలో వాట్ ఈజ్ అ కంప్యూటర్, సెకండ్ వీడియోలో హార్డ్వేర్ గురించి ఫండమెంటల్స్, దాని తర్వాత ఇంటర్నల్ సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్, దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్, దాని తర్వాత వేరే అలా ఇదొక సిరీస్ ఆఫ్ వీడియోస్, అంటే ఒక కంప్లీట్ ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. ప్లేలిస్ట్లో వెళ్తే అక్కడ సేవ్ చేసే ఆప్షన్ ఒకటి వస్తుంది, అది సేవ్ చేసి ఉంచుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా కానీ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియోని మళ్ళీ అలా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోస్ మీద వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, కామెంట్స్ ఎంత వస్తున్నాయి అనేది చూసి నేను పైథాన్ చేయాలా, SQL చేయాలా, AI మీద వీడియోస్ చేయాలా అనేది నాకు తెలుస్తుంది. సో సపోర్ట్ చూపించండి, వీడియోస్ మీద లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోస్ అర్థమవుతున్నాయా, మీకేమైనా వేరేగా సపరేట్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సపరేట్గా ఏమైనా వీడియో చేయమంటారా, ఏమైనా రోడ్ మ్యాప్స్ చేయమంటారా. మీరు ఆల్రెడీ నా ఛానల్లో వెళ్ళి వేరే వీడియోస్ చూడవచ్చు. చాలా వరకు రోడ్ మ్యాప్స్ ఉంటాయి, ఏది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరు చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్గా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ పైథాన్ వీడియోస్ చేయాలా వద్దా, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా, ఇంకేమైనా వేరే విధానంగా నేను మీకు నేర్పించడానికి ట్రై చేయాలా అనేది ఒకసారి కామెంట్స్ చెప్పండి. సో ఈ వీడియోలో అంతే, మనం నెక్స్ట్ వీడియోలో ఇదంతా స్టార్ట్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో. అండ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీరు షేర్ చేయండి, కలిసి నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.